హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ముఖ్యంగా ఆసరాచేత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 23వ తారీఖు అండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూసినట్లయితే వీడియో కింద నల్లకర సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఇక మనకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ కనుక ఈ స్కీమ్లో సంవత్సరానికి మనకు కేవలం 750 రూపాయలు కడితే 15 లక్షల రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. సో ఇలా ఏంటని చూసుకున్నట్లయితే మన దేశంలో అత్యంత నమ్మకమైన ఆర్థిక సంస్థ ఏదైనా ఉందనంటే అది కేవలం పోస్ట్ ఆఫీస్ అని కూడా చెప్తాం. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ భారత ప్రభుత్వ రంగ విభాగం కావున గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ ఆఫీస్ పైన అత్యంత ఆదరణ నమ్మకం కలిగి ఉంది. సో ఎన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉన్నా కూడా, మరి ఇతర ఆర్థిక సంస్థలు ఉన్నా కూడా జనం ఇప్పటికి కూడా పోస్ట్ ఆఫీసులోనే ఖాతా తెరిచేందుకు, ఇతర పథకాలు ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ప్రమాద బీమా అందుబాటులోకి అయితే ఉంచిందనమాట. దీని ద్వారా సంవత్సరానికి మనకు 755 రూపాయలు అనేది చెల్లించినట్లయితే ప్రీమియం అనేది కట్టుకున్నట్లయితే ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగిన పాలసీదారులు మరణించినట్లయితే 15 లక్షల రూపాయలు అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. 18 సంవత్సరాల వయసు నుంచి అంటే 65 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు ఎవరైనా కూడా ఈ పథకంలో ఛాన్స్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు పాలసీదారుడు మరణిస్తే నామినీకి 15 లక్షల రూపాయలు పూర్తిగా చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా అంగవైకల్యం లేదా పక్షవాతం వంటివి వచ్చినప్పుడు కూడా 15 లక్షల రూపాయల పరిహారం అయితే అందిస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు పాక్షికంగా అంగవైకల్యం కలిగినట్లయితే ఏర్పడిన నష్టాన్ని 15 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లయితే చికిత్సా ఖర్చు నిమిత్తం గరిష్టంగా 1,00,000 రూపాయలు అందజేస్తారు. ఆసుపత్రిలో చేరకుండా బయట వైద్యం చేయించుకుంటే 30,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రి చికిత్స పొందినట్లు రోజుకు దాదాపు 1000 రూపాయల చొప్పున చెల్లిస్తారు. గరిష్టంగా ఇది 10 రోజుల వరకు అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి సో పాలసీదారుడు మరణించినట్లయితే వాళ్ళ పిల్లలకు చదువుల కోసం ఈ బీమా మొత్తం కూడా మరో 10% 1,00,000 రూపాయల వరకు అయితే అదనంగా చెల్లిస్తారు. ఒకవేళ మరణం సంభవిస్తే అంత్యక్రియల నిమిత్తం 5,000 రూపాయలు ఇలా ఆర్థిక సాయం కూడా అందించడం అయితే జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అప్లై చేసుకోవడానికి పూర్తి పేపర్లెస్ విధానం అయితే ద్వారా చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. సో ఎలాంటి ఆరోగ్య పరీక్షలు కూడా అవసరమైతే ఏం లేదు. మీ సమీపంలో పోస్ట్ ఆఫీస్ వద్ద వెళ్ళి పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంకు సేవింగ్ ఖాతా తెరిచి అందులో తర్వాత బీమా పాలసీ అప్లై చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డు అలాగే ఆధార్ లింక్తో అయినటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ప్రతి ఏడాది రెన్యువల్ అనేది 755 రూపాయలతో రెన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆరోగ్యంతో మరణిస్తే లభిస్తుందని అంటే, అనారోగ్యంతో మరణిస్తే బీమా మొత్తం లభించదు. కేవలం ప్రమాదాలు మరణిస్తే మాత్రం 15 లక్షలు అంటే వస్తాయని చెప్పేసి గమనించగలరు. సో మొత్తం మీద ఇవి అతి తక్కువ అమౌంట్తో ఎక్కువ ఇన్సూరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక వైద్య ఖర్చులు కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. రాష్ట్రంలో అందజేస్తున్నటువంటి ముఖ్యంగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది కదా పెన్షన్లకు సంబంధించి. అందులో ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఇందుకోసం స్పెషల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేయించారు. తర్వాత ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ప్రభుత్వం అందుకోసం పెన్షన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తుంది అనమాట. సో ఇందుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, రాష్ట్ర అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విస్తృతమైన తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయన్నమాట. నిబంధనలకు సంబంధించి విరుద్ధంగా అధికార యంత్రాంగం కళ్ళుగప్పి ఎన్నో ఏళ్ళుగా పెన్షన్లు అక్రమంగా తీసుకుంటున్న లబ్ధిదారులను అయితే గుర్తించినట్లు చెప్తున్నారు. సో ప్రభుత్వం మొత్తం మీద అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన వాటిలో ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధాప్య వితంతువులు, దివ్యాంగ చేనేత గీత కార్మికులు అయితే ఉన్నారన్నమాట. సో వీరి పెన్షన్లకు సంబంధించి తీసివేస్తున్నారన్నమాట. ఇందులో చాలా వరకు అయితే అనర్హులు అయితే ఉన్నారు, జల్లెడ పడుతున్నారు. అనర్హులను పేర్లు వచ్చాయని చెప్పేసి సో వారన్నింటినీ ముఖ్యంగా మరణించిన వ్యక్తుల పేర్లతో ఇప్పటికే పెన్షన్ పొందుతున్నవారు, ఇతర ప్రాంతాల వలస వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబాల్లో
కలిగి ఉన్నవారు సైతం ఈ పెన్షన్లు పొందుతున్నారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు సైతం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉండడాన్ని కూడా అధికారులు అయితే మరోసారి గుర్తించడం జరిగిందనమాట. పూర్తి ఆధారాలతో అనర్హులను జాబితాల నుంచి తీసివేస్తున్నారనమాట. సో ఇందులో వచ్చేసి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, సంక్షేమ అధికారులు కలిసి అందరూ కూడా ఇంటింటికి తిరిగి వివరాలు అనేది ఎవరు ఏంటనేది సేకరిస్తున్నారు. ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, భూమి రికార్డులు, ఆదాయ ధృవపత్రాలు, ఉద్యోగ సమాచారం, మరణ ధృవపత్రాలు, వలస వివరాలు సేకరించారు. డిజిటల్ డేటాను కూడా భౌతిక ధృవీకరణతో పోల్చి తుది జాబితాను అయితే ఫైనల్ జాబితాను అనేది సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు 1,28,000 పెన్షన్లు అనేది రద్దుకు అనేది సిఫారసు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రక్షాళనలో భాగంగా వారన్నిటిని తొలగించడం జరుగుతుందన్నమాట. సో ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 మంది ఉంటే పట్టణ ప్రాంతాల్లో తక్కువ మంది అయితే ఉన్నారని చెప్తున్నారు. సో ఇక మరణించిన వారి వివరాలు అంటే వాటిని సేకరించడం, నవీకరించడం అన్నీ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో వచ్చేసి 1,28,000 పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నట్లు, దీనివల్ల కోట్ల రూపాయల పైసలు అనేది ప్రభుత్వానికి మిగులుతాయని చెప్పేసి కొత్త వారికి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. 48,000 మంది కొత్త జాబితా అనేది సిద్ధం చేశారన్నమాట. రాష్ట్రంలో ఇప్పుడు ఇవ్వడానికి దాదాపు రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పారు. సో రాష్ట్ర సంక్షేమ పథకాలు రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండి పెన్షన్లు పెంపు, కొత్త లబ్ధిదారుల చేర్పులు వంటి అంశాలు ఎన్నికల సమయంలో ప్రధాన చర్చగా మారాయి. అందువల్ల ప్రభుత్వం ముందుగా అనర్హులను తొలగించి తర్వాత అర్హులకు ప్రయోజనం అందించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో అదేవిధంగా ఇకపైన లబ్ధిదారుల జాబితాను సంబంధించి ముఖ్యంగా ఏదైతే జాబితా డిజిటలైజేషన్ అనమాట, నిపుణుల అంచనా ప్రకారం పెన్షన్ డేటాబేస్ పూర్తిగా డిజిటలైజేషన్ ప్రక్రియను ఛాన్స్ ఇచ్చారనమాట. దీనివల్ల జననాలు కావచ్చు, మరణ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అన్నీ కూడా అనుసంధానం కంప్లీట్గా లింక్ చేయడం ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. భూమి ఆదాయం ఎంత ఉంది, ఉద్యోగ వివరాలు పరిశీలించే విధానం రావచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. ప్రతి ఏడాది 2 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఇవన్నీ ధృవీకరణ చేపట్టేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో దీనివల్ల చాలామంది అనర్హులుగా ఉంటే కనుక తీసేయడం జరుగుతుంది. తెలంగాణలో 1.25 లక్షల పెన్షన్లు రద్దు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక పూర్తి స్థాయిలో ప్రక్షాళనలు అయితే చేస్తున్నారు. ఒకవైపు అనర్హులను తొలగించడం ద్వారా ప్రభుత్వం నిధులు ఆదా చేస్తుండగా మరోవైపు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి అడుగులు వేస్తున్నారు అన్నమాట. రాబోయే నెలలోనే కొత్త పెన్షన్లు మంజూరు, పెండింగ్ దరఖాస్తులకు సంబంధించినటువంటి అర్హత పరిష్కారం, ప్రమాణాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లక్షలాది కొత్త ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పేసి సో దీనివల్ల గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో భాగంగా ఈ నెల మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. అది కూడా 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట. ఇంకా తీసుకొని వారు ఉంటే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఇక ప్రభుత్వం ఏదైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కొంతమందికి జమ అవుతున్నాయి, కొంతమందికి మాన్యువల్గా అందజేస్తున్నారు, కొంతమందికి మాత్రం కొన్ని జిల్లాల్లో అయితే పూర్తిస్థాయిలో చేతికి అయితే ఇవ్వడం లేదనమాట. అంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా మరొకటి బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతున్నాయని చెప్తున్నారు. ఎవరైతే ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోలేదో వెంటనే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. చాలా దూరాలు ఉన్నవారు తప్పనిసరిగా వారికి తెలియక ఇన్ఫర్మేషన్ సో మొత్తం మీద అయితే వారు కంప్లీట్ చేసుకోలేదని చెప్తున్నారు. సో రాష్ట్రంలో త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో నిధుల ఆర్థిక లభ్యతను బట్టి ప్రభుత్వం పెన్షన్ల పెంపు అనేది ఉంటుందని చెప్తున్నారు కదా. సో తాజాగా వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు తీసుకున్న పెన్షన్లో కొత్త వారికి కూడా ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నారు. దాదాపు రాష్ట్రంలో ఇప్పటివరకు 3,50,000 పెన్షన్లు తొలగించారు. సో ఇక మరిన్ని అనర్హత ఉన్నట్లయితే వారందరినీ కూడా తొలగించి కొత్త వారికి ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సమాయత్తం చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో దాదాపుగా ఈ నెల చివరి వారం అయితే వచ్చేసింది కాబట్టి మనకు వచ్చే నెల నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి కొత్త ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట.